ఒత్తిడిని శారీరక అలసటను తీర్చుకునేందుకు చాలామంది మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. మసాజ్తో శరీరం తేలికగా అవడంతో పాటు మంచి ఉపశమనం లభిస్తుంది. మన దేశంలో చిన్నపిల్లలకు మసాజ్ చేసే ఆనవాయితీ అనాదిగా వస్తుంది. చిన్నపిల్లలకు స్నానం చేయించే ముందు అమ్మమ్మలు నానమ్మలు మసాజ్ చేస్తుంటారు. పిల్లలకు ఒళ్ళంతా బాగా నూనె రాసి మసాజ్ చేస్తుంటారు. అయితే అలా ఎందుకు చేస్తారో అనే విషయం నేటి జనరేషన్కి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని అంటారు. కానీ ఆ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ళబెట్టడం ఖాయం. మన పూర్వీకులు మనకు అందించింది ఆచారం కాదు, దాని వెనుక ఉన్న శాస్త్రం అని తెలిసాక నోరెళ్ళబెట్టడం ఖాయం. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే చెప్పారు. పిల్లలకు మసాజ్ చేయడం ఆరోగ్యకరమైన మసాజ్ వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు పిల్లలకు మసాజ్ ఎలా చేయాలి అనే విషయాలపై పలువురు శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేసి పిల్లలకు చేసే మసాజ్ వెనుక ఉన్న రహస్యాలను కనిపెట్టారు. చిన్న పిల్లలకు నూనె రాసి మసాజ్ చేయడం వందల ఏళ్లుగా ఉన్న అలవాటు. నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని దక్షిణాసియాలో అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి. మసాజ్తో చిన్నారులు సరైన బరువు పెరగడమే కాకుండా బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని, శిశు మరణాలను 50% వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చిన్నారులకు మసాజ్ చేయడం ద్వారా వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వారికి యుక్త వయసు వచ్చే వరకు నిలిచి ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం, కానీ చర్మ సంరక్షణకు మిగిలిన అవయవాల కన్నా తక్కువ ప్రాధాన్యత ఇస్తామని స్టాన్ఫర్డ్ మెడిసిన్ స్కూల్ ప్రొఫెసర్ తెలిపారు. బంగ్లాదేశ్, భారత్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ పుట్టిన చిన్నారులకు వారి తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు మసాజ్ చేయడం ఆయన చూసినట్లు తెలిపారు. ఈ మసాజ్ను కొన్ని వందల ఏళ్లుగా చేస్తున్నామని వారు చెప్పినప్పుడు ఆ ప్రొఫెసర్ ఆశ్చర్యపోయానని వెల్లడించారు. దీంతో ఆయన దీనిపై అధ్యయనం ప్రారంభించారు. బంగ్లాదేశ్లో ఓ ఆసుపత్రిలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు సాంప్రదాయ పద్ధతిలో మసాజ్ చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలిగిందని డార్మ్స్టాడ్ బృందం కనుగొంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గడం, శిశు మరణాలు సైతం తగ్గుముఖం పట్టిందని వారు తెలిపారు. శిశువులకు మసాజ్ చేస్తే వారిలో మైక్రోబయోమ్ తయారీకి సహాయపడుతుందని కనుగొన్నారు. ఇన్ఫెక్షన్లు తరిమి కొట్టడంలో మైక్రోబయోమ్ ఉపయోగపడుతుంది. పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయోమ్ వృద్ధి చెందినట్లుగా కనుగొన్నారు. మసాజ్ చేయడం వల్ల శిశువుల శరీరం దృఢంగా మారి సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయని తెలిపారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో శరీరంపై నిరోధకాలు సక్రమంగా పనిచేయవు. దీంతో శరీరంలో నుంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది. శిశువులో ఉష్ణం కూడా తగ్గుతుంది. శిశువు హైపోథర్మిక్ కండిషన్కు లోనవుతుంది. ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎదుగుదలకు, ఇతర జీవక్రియలకు వినియోగించాల్సిన శక్తిని ఈ ఉష్ణాన్ని కోల్పోవడానికి వినియోగించడం వల్ల శిశువు బలహీనపడుతుందని డార్మ్స్టాడ్ చెప్పారు. డార్మ్స్టాడ్ బృందం యూపీలో దాదాపు 26,000 మంది శిశువులపై అధ్యయనం చేశారు. కొంతమందికి సన్ఫ్లవర్ ఆయిల్తో, మరికొంతమందికి ఆవ నూనెతో మసాజ్ చేశారు. పిల్లలందరిలోనూ ఎదుగుదలను వీరు గమనించారు. అయితే సాధారణ బరువుతో పుట్టి మరణించిన శిశువుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించలేదు. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మాత్రం ఈ మసాజ్ ప్రక్రియ 52% మరణాలను తగ్గించినట్లు తెలిపారు. మెదడు నుంచి పొట్టకు అనుసంధానంగా ఉండే వేగస్ నరాన్ని మసాజ్ ప్రేరేపిస్తుందని అధ్యయనంలో తేలింది. దీంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి శరీరానికి పోషకాలు అందుతాయి. పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజు పొట్టను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, నొప్పి కూడా తగ్గుతాయి. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఇది చాలా ముఖ్యం. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు గట్టిగా మసాజ్ చేయకూడదని డార్మ్స్టాడ్ చెప్పారు. మసాజ్కు వాడే తైలాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలని తెలిపారు. సన్ఫ్లవర్ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె అన్నీ కూడా ఒకే రకమైన ప్రయోజనాలను కలగజేస్తాయని డార్మ్స్టాడ్ బృందం అధ్యయనం చెప్పింది. ఈ నూనెల్లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో తయారవ్వదు. శరీరంలోని గ్రాహకాల ద్వారా వీటిల్లోని ఫాటీ ఆమ్లాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆవ నూనెలో యూరిసిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో వాపును కలగజేస్తుంది. చర్మంపై ఉండే నిరోధకాలకు హాని చేసే ప్రమాదం ఉందని డార్మ్స్టాడ్ చెప్పారు. ప్రతిరోజు మసాజ్ చేయడం వల్ల చిన్నారి నిద్ర, చర్మకాంతి కూడా మెరుగవుతాయి. అయితే తమ పిల్లలకు మసాజ్ చేయాలనుకునే తల్లిదండ్రులు వారికి అది సురక్షితమో కాదో వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కున్నారు, కానీ ఈ ఆరోగ్య రహస్యాలు మన అమ్మమ్మలు నానమ్మలకి ఎప్పుడూ తెలుసు. అదండి విషయం. పిల్లలకు మసాజ్ చేయడం వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. మరి వందల ఏళ్లుగా భారత్లో పిల్లలకు మసాజ్ చేయడం వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనుగొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.